ఆంధ్రప్రదేశ్ను పెట్టుబడుల గమ్యస్థానంగా మార్చాలన్న ప్రభుత్వ లక్ష్యంలో మరో కీలక ముందడుగు. విశాఖలో ఏఎన్ఎస్ఆర్ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ ఏర్పాటు. విశాఖను జీసీసీ రాజధానిగా మారుస్తామన్న మంత్రి లోకేష్. రాష్ట్రానికి టాప్ 100 ఐటీ కంపెనీలు రప్పిస్తామని వెల్లడి. కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్తో అచ్చెన్నాయుడు భేటీ. గుంటూరు, శ్రీకాకుళం, చిత్తూరులకు వ్యవసాయ బోర్డుల ప్రతిపాదన. విభజన చట్టం ప్రకారం శ్రీకాకుళంలో అగ్రికల్చర్ యూనివర్సిటీకి విజ్ఞప్తి. శ్రీరాముడి జన్మస్థానంపై మరోసారి నేపాల్ ప్రధాని వ్యాఖ్యలు. రాముడు పుట్టింది నేపాల్లోని స్పష్టం చేసిన కేపీ ఓలీ. వాల్మీకి రామాయణమే ఎందుకు ఆధారమని వెల్లడి. ఎన్నికల ముంగిట బీహార్ మహిళలకు నితీష్ కుమార్ తీపి కబురు. ప్రభుత్వ ఉద్యోగాల్లో 35% రిజర్వేషన్లు కల్పిస్తామని ప్రకటన. మహిళా సాధికారతే లక్ష్యమని నితీష్ సర్కార్. కోవూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిపై వైసీపీ నేత ప్రసన్న కుమార్ రెడ్డి వ్యాఖ్యలు. తీవ్రంగా ఖండించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. మహిళల గౌరవానికి భంగం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని వ్యాఖ్య. కోవూరు వైసీపీ నేత నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై జరిగిన దాడి ఘటనతో తమకు ఎలాంటి సంబంధం లేదన్న ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి. ప్రసన్న వల్ల బాధలు అనుభవించిన వారే దాడి చేసి ఉండొచ్చని ప్రశాంతి. ఎలాన్ మస్క్ షాక్ ఇచ్చిన అమెరికా. ఎయిర్ ఫోర్స్ స్పేస్ ఎక్స్ తో చేపట్టాల్సిన హైపర్సోనిక్ రాకెట్ పరీక్షలకు బ్రేక్. పర్యావరణ కారణాలతో నిలిపివేసిన యుఎస్ వైమానిక దళం. రైతు సంక్షేమంపై చర్చకు సిద్ధమంటూ ప్రెస్ క్లబ్ కేటీఆర్. ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చడం లేదని విమర్శ. అసెంబ్లీలో మైక్ ఇస్తే అక్కడే మాట్లాడతామన్న కేటీఆర్. నేపాల్ చైనా సరిహద్దులో భోటే కోసి నదికి ఆకస్మిక వరద. కీలకమైన మిఠేరీ వంతెన పూర్తిగా ధ్వంసం. 12 మంది నేపాల్, 6 చైనా పౌరులు సహా 18 మంది అదృశ్యం. ఇంద్రకీలాద్రిలో వైభవంగా ఆరంభమైన శాకంబరీ ఉత్సవాలు. శాకంబరీదేవి అలంకారంలో దర్శనమిస్తున్న బెజవాడ కనకదుర్గమ్మ. తెలుగు రాష్ట్రాల నుంచి ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భక్తులు.